జాయిన్ అయ్యారు. సుధీర్ మహావతి గారు మనతో జాయిన్ అయ్యారు. క్రికెట్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సుధీర్ గారు, ఆర్సీబీ ఎన్నాళ్ళకంటూ కప్పు కొట్టింది. ఈ కప్పు కొట్టడంతో ఆర్సీబీ కల్ట్ అభిమానులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు అందరూ కూడా పండుగ చేసుకుంటున్న రోజు. ఒక రకంగా చూస్తే కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత భావోద్వేగాలు లోనవడం గల ప్రధాన కారణం ఏంటంటారు? ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా ఎమోషన్స్ కారణం ఏంటంటే వాళ్ళ సమిష్టి కృషి అనేది క్లియర్ గా కనబడిందండి వాళ్ళ విక్టరీలో. అండ్ అఫ్ కోర్స్ దే హ్యాడ్ టు వెయిట్ ఎ లాంగ్ టైమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే 17 years తర్వాత వాళ్ళు 18th season లో గెలవడం అనేది అబ్సల్యూట్లీ సంథింగ్ స్పెషల్. ఎవ్రీ సీజన్ లో కూడా వాళ్ళు దే స్టార్టెడ్ యాజ్ ఫేవరెట్స్. యాక్చువల్లీ మీరు 2008 నుండి ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా వాళ్ళు ఫేవరెట్స్ గా స్టార్ట్ అయినారు. నేను ఇక్కడ చిన్న ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేయదలుచుకున్నాను. బికాస్ మీకు అచీవ్మెంట్స్ గ్రేట్ దాంట్లో కావాలి అంటే ఒక్కసారి మీకు అచీవ్ చేయనప్పుడు మీరు డిసప్పాయింట్ కాకూడదు, డిజైట్ కాకూడదు. యూ షుడ్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్ అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తానంటే, బికాస్ ఎవ్రీ టైం చూడండి, క్రిస్టియానో రొనాల్డోకు ఎటువంటి పేరు ఉందో మన అందరికీ తెలుసు. ఈజ్ ద లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ వీళ్ళంతా కూడా ఇన్స్పిరేషనల్ నిలిచినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్. అండ్ వెన్ హీ కేమ్ ఇన్ టు ఇంటర్నేషనల్ అరీనా ఇన్ 2004, చూడండి ఎట్లానైతే ఇప్పుడు ఐపీఎల్ కు అంత ఇంపార్టెన్స్ ఉందో అట్లాగే యూరో కప్ కు ఫీఫా వరల్డ్ కప్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం అతడు 2004 లో యాజ్ ఎ రూకీ రొనాల్డోగా స్టార్ట్ అయినప్పుడు అన్ఫార్చునేట్లీ వాళ్ళు గ్రీస్ చేతిలో ఫైనల్ లో ఓడిపోయినారు 2004 లో 1-0 తోటి. ఇన్ దట్ టోర్నమెంట్ ఐ రిమెంబర్ దే డిఫీటెడ్ ఇంగ్లాండ్, దే డిఫీటెడ్ సమ్ టఫ్ టీమ్స్, ఈవెన్చువల్లీ మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. బట్ మళ్ళీ వాళ్ళు చూడండి ఆ తర్వాత ఎన్నో యూరో కప్స్ ఆడారు. అండ్ ఇప్పటి వరకు వాళ్ళ చరిత్రలో దెర్ ఈజ్ ఓన్లీ 1 యూరో టైటిల్. అదే ఒక గొప్ప టైటిల్. మీకు పోర్చుగల్ చరిత్రలో చూసినట్టయితే అంతకంటే గొప్ప విన్ వాళ్ళకు లేదు. వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్స్ కి వచ్చిన ఉన్న ఎగ్జాంపుల్స్ ఫైనల్స్. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ యాక్చువల్లీ అది వాళ్ళని ఎప్పుడు కూడా వరించలేదు. బట్ ఆ యూరో కప్ ఇప్పటి వరకు ద బిగ్గెస్ట్ ట్రాఫీ దే హావ్ ఎవర్ వన్ ఇన్ ద హిస్టరీ వాళ్ళ ఫుట్బాల్ లో. ఆ ట్రాఫీ గెలవడానికి ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా ఎలానైతే ఆర్సీబీ వాళ్ళు ఈ 17 years నుంచి వెయిట్ చేస్తూ వచ్చారో, 12 years ఆ తర్వాత వెయిట్ చేయాల్సి వచ్చింది, 2004 నుంచి 2016. And I was lucky to give commentary in that Euro Cup. The commentaries happened from Singapore. I remember I was doing commentary for ESPN. ఆ కప్పులో చూడండి, అప్పుడు 2004 లో రూకీగా స్టార్ట్ అయినటువంటి క్రిస్టియానో రొనాల్డో ఒక కెప్టెన్ గా తర్వాత ఎదిగాడు. ఆ 12 years లో ఎన్ని కష్టాలు చూస్తూ వచ్చాడు. ఆ ఛాంపియన్ ప్లేయర్ తయారు కావడానికి ఎంత సమయం పట్టింది. అండ్ దాట్ పర్టికులర్ డే దే కెనాట్ ఫర్గెట్. యాక్చువల్లీ ఆ తర్వాత అఫ్ కోర్స్ దే హావ్ ప్లేడ్ ఇన్ వరల్డ్ కప్ ఆడుతున్నారు కదా. బట్ అంతే, ఒక కప్పు గెలవడానికి అబ్సల్యూట్లీ మీకు చాలా కృషి చేయాలి. దాని వెనకాల మామూలు అంటే పేషెన్స్ కు మీకు డెఫినెట్లీ రివార్డ్స్ ఉంటాయండి. మీరు ఒక దాంట్లో పట్టు వదలకుండా మీరు కృషి చేస్తూ ఉన్నట్లయితే యు టేక్ ఎనీ ఫీల్డ్ అండి. మీరు ఒక మంచి టీచర్ గా కావాలన్నా కానీ, మీరు ఒక మంచి పౌరునిగా కావాలన్నా కానీ, మీరు ఒక మంచి పొలిటికల్ లీడర్ గా కావాలన్నా కానీ, యు నీడ్ పేషెన్స్. అబ్సల్యూట్. ఆ పేషెన్స్ ను మీరు ఒక్కదాన్ని పట్టుకొని ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాలిటిషియన్స్ లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇఫ్ ఐ కెన్ యాడ్ వన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ మంథని అండ్ ఐ కెన్ టేక్ దట్ లిబర్టీ. అంటే శ్రీధర్ బాబు ఇప్పుడు మినిస్టర్ కావడానికి కారణం ఏంటంటే యాజ్ ఈ లెఫ్ట్ కాంగ్రెస్ ఒకే దాన్ని పట్టుకొని ఉన్నాడు. అండ్ డే హ్యాస్ కమ్, హీ హాస్ బికమ్ ఐటీ మినిస్టర్ అయినాడు ఇప్పుడు ఈక్వల్ గా. అందుకని మీరు వదలకూడదు దేని కూడా. మీకు కృషి అనేది ఇంపార్టెంట్, పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇవాళ కాకుంటే రేపు మీకు డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. సో ఆ పేషెన్స్ అనేది మంచికి చాలా ఇంపార్టెంట్. I'll give one more example అండి. When I was playing, నా చెస్ డేస్ లో, when I was playing కాకతీయ యూనివర్సిటీ చెస్ ఛాంపియన్ అయినప్పుడు, I remember ఒక మ్యాచ్ I played it for 3.5 hours. 3.5 వరకు, 3 గంటల అందరు చూస్తున్నారు. అది 3.5 వరకు ఏంటంటే ఆ పేషెన్స్ అనేది ఆ మ్యాచ్ నన్ను గెలిపించింది. సో ఆ పేషెన్స్ వాళ్ళు కనబరిచారు, లాయల్ గా ఉన్నారు అండ్ ఒకే టీం కు ఆడుతూ వచ్చారు. విరాట్ కోహ్లీ హాస్ నాట్ చేంజ్ లైక్ అదర్స్. దేర్ ఆర్ ప్లేయర్స్, రోహిత్ శర్మ అండ్ మీకు డక్కన్ చార్జర్స్ ఆడాడు, తర్వాత ముంబైకి ఆడుతున్నాడు. సుధీర్ గారు, సుధీర్ గారు, ఏదైతే కోహ్లీ అనే విరాట్ కోహ్లీ అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్ తర్వాత అంత గొప్ప ప్లేయర్గా పేరు తెచ్చుకుని ఒక పెద్దగా ఎదిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ట్రోలింగ్లు, చేత్కారాలు ఎంతోమంది, అతని దేశానికి ఆడుతున్నప్పటికీ కూడా హేటర్స్ విపరీతంగా పెరిగినా కూడా తన యొక్క కాన్ఫిడెంట్ అలా నిలబెట్టుకుని ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాడు అంటే ప్రధాన కారణం మీరు చెప్పింది అని అంటారా? కారణం తపస్సు.
అబ్సల్యూట్లీ లేదండి. అతను ఉన్నటువంటి ట్రెమెండస్ ప్యాషన్ అండి, ఆ పట్టుదల, అంటే పట్టుదలని విక్రమార్కుల్లాగా కొనసాగుతూ వచ్చాడు, మామూలుగా కాదు. అండ్ దట్టు ఏంటంటే మీరు చూడండి, ఆయన డైట్ విషయంలో కూడా ఎన్ని మార్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవడానికి. ఈ టర్న్ అవుట్ టు బి ప్యూర్ వెజిటేరియన్ అయినాడు. తర్వాత మీరు చూడండి, అతని డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, అండ్ ఎంత దినాల్లో అంతే తింటాడు, అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఆన్ ద ఫీల్డ్ అంతే స్ట్రిక్ట్ గా ఉంటాడు, ఆఫ్ ద ఫీల్డ్ అంతే స్ట్రిక్ట్ గా ఉంటాడు. సో ఇవన్నీ కూడా చాలా రీజన్స్ అండి అతని యొక్క ఫిట్నెస్ కు. బికాస్ ఫిట్నెస్ లేకుండా యూ కాంట్ డూ ఎనీథింగ్. అందుకనే అతను నిన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు మనం చూశాం కదా నాగ్ గారు, అవును. ఇఫ్ ఐ am గోయింగ్ టు ప్లే ఐపీఎల్ నేను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడదలుచుకోలేదు. ఇఫ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ప్లేయింగ్ ఐపీఎల్, నేను ఓన్లీ ఆన్ ద ఫీల్డ్ 20 overs ఉంటేనే ఆ కెపాసిటీ నాకు ఉన్నప్పుడే నేను ఆడతాను. Great. అదర్వైజ్ పీపుల్ సెలెక్ట్ మీ ఓన్లీ ఫర్ ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటే నేను ఆడే ఛాన్సే లేదని చెప్పాడు. సో దట్ ఈస్ హిస్ గ్రేటెస్ట్, దట్ ఈస్ హిస్ ప్యాషన్. అంటే సుధీర్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఈ ఐపీఎల్ మొత్తానికి కూడా ప్రతి ఫ్రాంచైజీ వాళ్ళు ఇప్పుడు చెన్నై కావచ్చు, మహేంద్ర సింగ్ ధోని, ఎంఐ కావచ్చు, రోహిత్ శర్మ, ఇలా ప్రతి వాళ్ళు కూడా కెప్టెన్గా తమ తమ బాధ్యతలు నిర్వర్తించారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అందరిది ఒక ఎత్తు, కానీ కోహ్లీ ఎక్కువగా అందరితో ట్రోల్స్ చేయబడడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఎక్కువగా అతను దేశానికి ఆడినప్పుడు ట్రోల్స్ జరిగాయి అతని మీద, కానీ ఏ రోజు కూడా అతను తన దేశం కోసమే ఆడాడు. ఎప్పటికీ తను ఏదో లండన్లో ఇల్లు కట్టుకుంటే లండన్లో కట్టుకోవడం ట్రోల్స్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఐ థింక్ దీస్ ఆర్ ఆల్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ సచ్ అండి. ఎందుకంటే ఒక పర్సనల్ వ్యూ అంటూ అందరికీ ఉంటుందండి. లెట్ హిమ్ సెటిల్ డౌన్ ఎనీవేర్. ఎక్కడ సెటిల్ అవుతుంది మనకి ఏముంది? దేశానికి ఆడుతున్నప్పుడు అతను ఎటువంటి సేవలు అతను ఇచ్చాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. దేశానికి ఆడుతున్నప్పుడు ఎటువంటి కమిట్మెంట్ లెవెల్స్ కనబరిచాడు, ఎటువంటి డెడికేషన్ కనబరిచాడు, ఎంత క్లీన్ గా క్రికెట్ ఆడాడు, ఎటువంటి దాంట్లో కూడా పాలు పంచుకోకుండా, దట్ ఈస్ ఇంపార్టెంట్. యాజ్ ఎ కెప్టెన్ గా కూడా విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డ్ ఎవరికి లేదు. మనం మంచి క్యాప్టెన్స్ చూసి వచ్చా కానీ 68 మ్యాచెస్ లో 40 wins మామూలు విషయం కాదండి. అండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అఫ్ కోర్స్ క్రికెట్ మరింత డెవలప్ కావడానికి, మరింత పాపులర్ కావడానికి ఈ హస్ ప్లేడ్ ఏ కీ రోల్. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. బికాస్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అతను సంపాదించుకున్నాడు. రైట్ సుధీర్ గారు, మరి కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. మనం సత్యనారాయణ గారితో ఒకసారి మాట్లాడదాం. ఆయన స్పోర్ట్స్ అనలిస్ట్. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు,